మొత్తానికి చాలా హార్డ్ వర్క్ చేసిన సార్. ఎందుకంటే వాళ్ళు రాసిన దాన్ని మళ్ళీ మేము షార్ట్ చేసినాం, చాలా దాన్ని సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేసినాం. ఇది చూడండి, మొదటి పేజ్ చూడండి. ఒక ఫర్ సపోజు చరిత్ర అనగానే ఇప్పుడు ఎవరో కొత్త ఆయన చదువుతుండు, నిగియాలనే పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే సబ్ ఇన్స్పెక్టరో ప్రిపేర్ అవుతుండు. ఆయనకు భారతదేశ చరిత్ర అంటే తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, భారతదేశ చరిత్ర పరిచయం ఫస్ట్ ప్రతి లెసన్కి ఒకటే పేజీ. మళ్ళా పేజ్ అంటే మళ్ళా ఏది ఒక కమ్మ కాదు, ఒక సైడ్లా కుదించే ప్రయత్నం చేసినాం మ్యాక్సిమం. భారతదేశ చరిత్ర పరిచయం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిచయం. కొన్ని సివిల్స్ పుస్తకాలు ఉంటాయి కదా ఇంగ్లీష్ మీడియంవి, సో వాటిని ప్రిఫర్ చేసిన. కొన్ని అంటే ఎకానమిక్స్ సంబంధించి కొన్ని సెంట్రల్ అంటే మన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు వాళ్ళని చూసినంటే వాళ్ళు ఎలా షార్ట్గా ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది చూస్తూ మోటివేట్ అయ్యి తీసుకొచ్చినటువంటి పుస్తకం అన్నట్టు. చరిత్ర అనగానేమి, చరిత్ర పదం ఉద్భవం ఏంటి, చరిత్రలో పితామహులు ఎవరు. ఇక చూడండి, ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిటోడస్ జనరల్గా ఇతను రాసిన ప్రసిద్ధ గ్రంథం హిస్టోరీస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఎవరు, మెగస్తనీస్, ఇతను రాసిన గ్రంథం ఇండికా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. రాజా అనేది ఆయన బిరుదు, ఈయన పేరు అసలు పేరు రామ్మోహన్ రాయ్. ఓకేనా. సో ఇతను రాసిన గ్రంథం పేరు మోనోథియిజం. ఇట్లా అన్నట్టు చరిత్రాధ్యయనాన్ని ఎన్ని రకాలుగా చూడవచ్చు అంటే పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఏంది, వాజ్మయ ఆధారాలు అంటే ఏంది అంటే క్లోజ్డ్గా ఇచ్చే అంటే సంక్షిప్తంగా వాట్ ఈజ్ వాట్ అందించే ప్రయత్నం చేశారు. పురావస్తు ఆధారాలు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి.